పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడా, అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడా, ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను పావనుడా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పాపపు కుష్టుతో పడి చెడిన ఈ పాపిని కరుణించితివి, పాపపు కుష్టుతో పడి చెడిన ఈ పాపిని కరుణించితివి. నా పాపపు రాగులు కడిగి పరిశుద్ధుని చేసిన నా పాపపు రాగులు కడిగి పరిశుద్ధుని చేసిన పావనుడా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య, నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. రక్షక త్వరగా రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు, రక్షక త్వరగా రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ పరీక్షించుకోవాలి. ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేవారు పరీక్షించుకోమంటున్నాడు. ఏంటి పరీక్ష అంటే, ఈ వారం అంతట్లో ఎక్కడెక్కడైతే మనం దేవుని దుఃఖపరుస్తూ వచ్చినామో, దేవుని ఆత్మను మనం ఎక్కడెక్కడైతే దేవుణ్ణి బాధపరుస్తూ వచ్చినామో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనము మహింపరిచిన వారమై ఉండాలి, పరీక్షించుకోవాలి. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇవే సింపాలి. 29వ వచనంలో, ఇవే సింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే
రెండోది వివేచించాలంట. మనం ఏమేం పనులు చేసాం ఈ వారంలో, ఎక్కడెక్కడ ఏం పనులు చేసాం, మాటలో తప్పిపోయినామా, ప్రవర్తనలో తప్పిపోయామా, ఆలోచనలో తప్పిపోయినామా అని మనం గ్రహించుకుని వివేచింపి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలంట. అలాగే చేయకుండా అలవాటుగా ఆచారంగా పాలు పొంది నష్టపోయిన వాళ్ళ గురించి ఇక్కడ అంటున్నాడు 30వ వచనములో, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనకేం చెప్తున్నాడు ఆయన, మళ్ళీ మనమే ఏం చేయాలంట, విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. మళ్ళీ మనమే విమర్శించుకోవాలి. వాక్య పెలుగులో బల్లో పాలు పొందుతున్నాం. మరి చాలాసార్లు మనం ఇతరులను విమర్శిస్తూ ఉంటాము. కానీ ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందే ముందు మళ్ళీ మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి, మళ్ళీ మనమే కఠినంగా తీర్పు తీర్చుకోవాలి. ఈ వారం అంతట్లో నేను ఎక్కడ తప్పిపోయినా అంటే ప్రభుతో మనం పోల్చుకోవాలి, ఇతరులతో ఎవరితో పోల్చుకోవద్దు. ఆ సహోదరుడి కంటే నేను బాగానున్నాను, అక్క కంటే నేను బాగానున్నాను ఆత్మీయంగా అనుకోవద్దు. దేవుని దృష్టికి మనం ఎట్లున్నాం అనేది మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాం. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 12 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి. దేవుని బిడ్డలైనటువంటి మనకు ఒక రాజుని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి రాజు అంటే సొలొమోను కుమారుడైన రెహబాము. రెహబాము రాజ్యం స్థిరపడి బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ ఏం చేశారంట, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారంట కదా. స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంట, యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ వచ్చినారంట. అంటే చాలామంది మనం ఎట్లా ఉంటామంటే, దేవుడు మనల్ని కొంచెం ఆశీర్వదించాడు అనుకోండి, మనకు ఆత్మీయ జీవితంలో వెనకంజ వేసేవారు ఉంటారు. అందరూ ఉండరు, కొంతమంది ఉంటారనమాట. కొంచెం దేవుడు ఏదన్నా చిన్న జాబ్ కానీ, లేకపోతే దేవుడు ఏదన్నా కొంచెం ఏదన్నా ఆశీర్వదించడం కానీ, ఏదన్నా మన జీవితంలో కొంచెం ఏదన్నా జరిగిందనుకోండి, భక్తి వెనకబడిపోద్ది. ఇక భక్తి విషయంలో ఇక ఆరాధన చేయము, మరి సమయానికి రాము, ఆత్మీయంగా ఎంతో పతనమైపోతూ ఉంటాం. శారీరకంగా బాగానే ఉంటాం, ఆత్మీయంగా ఏమైపోతాం, పతనమైపోతాం. అట్లా ఉండకూడదు. దేవుని వాక్యంలో రెహబాము రాజ్యం స్థిరపడి బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించినారు. బైబిల్ చదవటం కూడా మానివేశారు, ప్రార్థన చేయటం మానివేశారు, ఆరాధన చేయటం మానివేశారు కదా. యథారాజ సదా ప్రజ అంట. యథారాజ సదా ప్రజ అంటే రాజు ఎట్లా ఉన్నాడో ప్రజలు కూడా అట్లుంటారంట. రాజు ఏమైతే చేస్తాడో ప్రజలు కూడా అట్లుంటారంట. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది, అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి. అతడు ఏం చేస్తున్నాడో ప్రజలు కూడా అదే చేస్తారంట. అందుకనే యథారాజ సదా ప్రజ అంటారనమాట, సామెత. అంటే ఈ రాజు ఏం చేస్తూ వచ్చినాడు, బలపరచబడిన తర్వాత, స్థిరపడి బలపరచబడిన తర్వాత ఏం చేశాడంట, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జిస్తూ వచ్చినాడు. ఇతను మనం చూసినట్లయితే సొలొమోనుకి ఎంతమంది భార్యలు ఉన్నారు ఏమ్మా? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు కదా ఆయనకి. మొత్తం ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు నేసుకుని, ఒక్కొక్క భార్యకి ఇద్దరిద్దరు పిల్లల్ని వేసుకున్న ఎంతమంది అవుతారు ఏమ్మా? 2000 మంది అవుతారు. 2000 మందిలో ఆ రోజుల్లో కనీసం 7-8 మంది పుడతారు. కానీ కనీసం ఒక్కొక్కరికి ఇద్దరు కాడికి వేసుకున్న
2,000 మంది సొలొమోను కుమారులు ఉండి ఉంటారు. కానీ ధన్యత ఎవరికి దొరికింది? ఎవరు రాజు అయ్యారు? రెహబాం రాజు అయ్యాడు. మరి ఏమైనా కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత అనేది ఏం లేదు, కృతజ్ఞత లేదు. తర్వాత తాను ఏం చేస్తూ వచ్చినాడంట? స్థిరపడి బలపరచబడిన తర్వాత, అప్పుడు వరకు బాగానే ఉంటాడు, తర్వాత ఏమైపోయినాడు? తర్వాత చెడిపోయినాడు అనమాట. ఈయన సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోనుకు బదులుగా ఈయన రాజయ్యాడు. రాజయ్యి ఈయన పరిపాలన చేస్తూ వచ్చినాడు. అయితే ఈయనున్న కాలంలో ఎవరున్నారు? రెహబాం రాజుగా ఉన్నాడు. అప్పటికి ఇంకా రెహబాం రాజు కాలే. రెహబాం ఎక్కడున్నాడు? సొలొమోనుకు భయపడి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారందరూ 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకై ఇశ్రాయేలు వారందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయిన. ఇక్కడ మనం చూస్తే రెహబాముకి సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాముకి ఏం చేశారంట? పట్టాభిషేకం చేశారంట. ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాడు, రెహబాం రాజు అయ్యాడు. రెహబాం రాజు అయినాక ఇప్పుడు సొలొమోను చనిపోయిన తర్వాత యెరోబాము కూడా ఏం చేశాడు? తిరిగి మరలా వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే యెరోబామును కూడా తీసుకొస్తారు. రెహబాం దగ్గరికి వెళ్దాం నడవండి, ఆయనకి పట్టాభిషేకం చేశారు కదా. వాళ్ళ తండ్రి ఏం చేశాడు? మన మీద భారం పెట్టాడు. చూడండి 2వ వచనం చదవండి, 10:2. రాజైన సొలొమోను సమక్షం నుండి పారిపోయిన ఐగుప్తులో వాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యెరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతను పిలిపించిరి. యెరోబామును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, మీ తండ్రి మా కాడిని బరువు చేసింది. మీ తండ్రి నియమించిన కఠిన దాస్యము అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు సులకన చేసినట్లా మేము నిన్ను సేవించుదామని రెహబాంతో మనవి చేయగా. ఇక్కడ ఇశ్రాయేలు రెహబాము అందరూ, యెరోబాము, ఇశ్రాయేలు వారు అందరూ ఏం చేశారు? రెహబాం దగ్గరికి వచ్చారు. రెహబాం దగ్గరికి వచ్చి, అయ్యా మీ నాన్న మీ తండ్రి ఏం చేశాడంటే కఠినంగా మమ్మల్ని బాధ పెట్టాడు, కఠినంగా మమ్మలను శిక్షించాడు. ఆయన మా మీద కఠినంగా కాడి మోపినాడు. అంటే వారి ఇశ్రాయేలు ప్రజల చేత ఏం చేశాడంటే మరి దేవుని మందిరాన్ని కట్టించాడు. తర్వాత ఆయన మరి పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టించినాడు, కోటలు కట్టించినాడు. దేవుని ప్రజలను కఠినంగా బాధ పెట్టాడు అనమాట. వారిని దాస్యం చేయించాడు, వారి చేత కఠినంగా పని చేస్తూ వచ్చినాడు. వారందరి మీద పన్నులు విధించాడు సొలొమోను. ప్రజలను కఠినంగా బాధ పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అన్నారు, మీ తండ్రి ఏం చేశాడంటే మమ్మల్ని చాలా బాధపరిచాడు, చాలా మమ్మలను కఠినంగా ఆయన శిక్షించాడు, మా మీద బరువైన కాడిని మోపుతూ వచ్చినాడు. అయితే నువ్వు ఇప్పుడు రాజయ్యవు గనక ఇప్పుడు మా కాడిని నువ్వు సులకన చేస్తే మేము మీకేమవుతాము? మేము మీకు దాసులం అవుతామని చెప్పినాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే సరే 3 రోజులు ఆగి రండి అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు తన తండ్రితో పాటు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే తన తండ్రి కాలంలో సొలొమోను కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేశాడంట? పిలిపించినాడంట. 6వ వచనం చూడండి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవుడై ఉండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వాలను? మీరు చెప్పు ఆలోచన ఏదని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షమును చూసి వారితో మంచిగా మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పాను. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో తోడ పెరిగి తన ఎదుటినున్న యవనస్తులతో ఆలోచించేసి, ఇక్కడ మనం చూస్తే పెద్దలను పిలిపించిండంట. పెద్దలను పిలిపించి పెద్దలతో ఆలోచన చేశాడంట. వాళ్ళు అన్నారు, అయ్యా మీ తండ్రిలాగా నువ్వు చేయొద్దు, వాళ్ళతో దయగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, కొన్ని వాళ్ళకి మంచి నిబంధనలు చేయి.
కొన్ని వాగ్దానాలు చేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలందరూ మీకు దాసులై ఉంటారు, మీకు లోబడి ఉంటారు. మీ తండ్రి కాడిని బరువు చేశాడు కదా, నువ్వు అట్లా కాకుండా నువ్వు కఠినంగా మాట్లాడకుండా వాళ్ళతో నువ్వేం చేయాలి, ప్రేమతో మాట్లాడి మంచి మాటలు మాట్లాడి దయా దాక్షిణ్యంలో నువ్వు చూపితే వారు ఏం చేస్తారు, నీకు దాసులై ఉంటారని చెప్పారు. అయితే ఈయన ఏం చేశాడంట, సరే మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి మరలా తనతో పాటు ఉన్నటువంటి పిల్లల యవనస్తులు ఎవరైతే ఉంటారో, ఆయన యవనస్తుడే కదా, తనతో పాటు ఉన్నటువంటి యవనస్తులను మళ్ళా పిలిపించాడు. పిలిపించి రెండో రోజున వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అరే వాళ్ళు మీ నాన్న ఎట్లా అని చెప్పినారు కదా, నువ్వేం చేస్తావంటే పెద్దల మాట నువ్వు వద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేం చేస్తావంటే మా తండ్రి నడుము కంటే కూడా నా చిటికిన వేలు బరువు అని చెప్పు. అందుకేమంటారు 10వ వచనం చూడండి, అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నువ్వు దాన్ని సులకనగా చేయమని. ఏమనగా నా చిటికిన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును, నా తండ్రి మిమ్మను నా తండ్రి మిమ్మల్ని చెబుకులతో దండించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పాను. ఇప్పుడు యవనస్తులు చెప్పారు, ఏమన్నారంటే, అరే మీ తండ్రి నడుము కంటే నీ చిటికిన వేలు బరువు అని చెప్పరా అన్నాడు. తండ్రి నడుము కంటే చిటికిన వేలు తెలుసు కదా మనకు, చిటికిన వేలు బరువు అంట. యవనస్తులు చెప్పారు సలహా. ఇప్పుడు మరలా 3వ రోజున ఏం చేశాడు, అప్పుడు ఇశ్రాయేలు 3వ రోజున పిలిపించాడు. 3వ రోజున పిలిపించి ఏం చేశాడు, యవనస్తులు చెప్పిన మాటలు అని చెప్పినాడు. అప్పుడు ఇశ్రాయేలుకి ఏమైందంటే కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఇక మనకు దావీదుతో మనకు ఏం లేదు, పాలు లేదు. ఇక ఇప్పటికే మనం ఎంతో నష్టపోతూ వచ్చినాం, ఇక మరలా మనం దావీదు సంతతి వారితో మనము చేరవద్దు. మీరంతా కూడా ఏం చేద్దారంటే ఎవరి గుడారానికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళకి యెరోబాముని వారికి రాజుగా చేసుకున్నాడు. దేవుడు వాళ్ళకి 10 గోత్రాలు ఇస్తే 10 గోత్రాలు 12 గోత్రాల్లో 10 గోత్రాలు మరి యెరోబాము రాజు అయితే మరి 2 గోత్రాలకి రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాములో మనం చూసిన విషయం ఏంటంటే పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేశారు. పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేశాడు. భక్తిపరులైన వారు, తన తండ్రితో పాటు ఉన్నవారు, సీనియర్లు, వాళ్ళు చెప్పిన మాట త్రోసివేసి ఎవరి మాట పట్టించుకున్నాడు, యవనస్తుల మాట తన తోటి వారితో యవనస్తులు చెప్పే సలహాలు విన్నాడు. అసలు ఈయన ఏం చేయాలంటే 3వ రోజున రండి అని ప్రజలతో చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలతో. 3వ రోజు రండి అన్నప్పుడు ప్రజలతో కూడా ఆలోచన చేయాల్సింది ఎవరితో చేయాలి, దేవునితో చేయాలి. 3 దినాలు ఈయన ప్రార్థన చేసి, దేవా ప్రజలతో కూడా చేయొచ్చు కానీ దేవా మరి 3 ప్రజలు ఈ రీతిగా చెప్తూ వచ్చినారు, నువ్వు నన్ను రాజుగా చేశావు కాబట్టి నేనేం చేయాలి, వాళ్ళకి నేను ఏ మాట చెప్పాలి, వారితో నేను ఎలా జీవించాలి, ఏం మాట్లాడాలని కనుక ఈయన ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఒక మంచి ఆలోచన, పెద్దల్లాగానే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి పెద్దలు చెప్పినట్లుగానే వినమని చెప్పేవాడు. కానీ ఈయన ఏం చెప్తూ వచ్చినాడంటే ప్రార్థన జీవితము ఈయనలో లేదు. ఇప్పుడు రెహబాముల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన ఉండాలి. దేవుని ప్రజలైన వారికి విచారం చేయాలి. దేవుని దగ్గర ఏ చిన్న విషయంలోనైనా సరే ఉపవాసం ఉండి, ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే ఉపవాసం ఉండి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మనుషుల ఆలోచన ప్రకారంగా, మనుషుల తలంపుల ప్రకారంగా మనం వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సలహాలు ఇస్తారు. సలహాలు మంచిదే కానీ వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సలహాలు ఇస్తారు. ఈ సలహాలన్నిటికంటే కూడా పెద్దల సలహా బాగుంది. రెండోది దేవుని సలహా కూడా తీసుకుని పెద్దలు చెప్పినట్లు దేవుడు చెప్పేవాడేమో, కాబట్టి ఆ సలహా తీసుకుంటే బాగుండేది. కానీ ఈయన ఏం చేశాడంటే పెద్దల సలహాని తోసివేసి ప్రార్థన లేదు, దేవుని దగ్గర సలహా అడగలేదు,
పెద్దల సలహా, వాళ్ళు మంచి సలహా చెప్పారు, వాళ్ళ సలహా తోసివేసి ఏం చేశాడంట, తనతో పాటు ఉన్నటువంటి యవనస్తుల సలహాని పాటించాడు. అందుకని రాజ్యం రెండుగా అయిందనమాట. రాజ్యం రెండయింది సొలొమోను దినాల్లో. ఆంధ్ర తెలంగాణ లాగా ఆ రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా అయిందనమాట. కారణం ఏంటంటే తన యొక్క రాజ్యము పతనావస్థలోనికి వచ్చింది. దేని బిడ్డ 10 గోత్రాలేమో ఎవరికి వెళ్ళిపోయినారు? అసలు ఇశ్రాయేల్ మొత్తం 12 గోత్రాలకి 10 గోత్రాలు యెరోబాముకి వెళ్ళిపోయినారు. పోయిన వారం మనం చూసాం. అయితే 2 గోత్రాలు ఎవరికి వచ్చినారు? రెహబాముకి వచ్చారు. 2 గోత్రాలు ఎక్కడ, 10 గోత్రాలు ఎక్కడ? దేవుడు ఏం చేశాడంటే ఇతనికి ఉన్నటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే సొలొమోను జ్ఞానం గలవాడే కానీ సొలొమోనుకు పుట్టినవాడి జ్ఞానం లేదు. ఇతనికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే తనకంటూ ఏం జ్ఞానం లేదు, కానీ ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుంటాడు అనమాట. ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుంటాడు. తనంతటికి తాను ఆలోచించి ఏ నిర్ణయం చేయలేడు, ఏది చేయలేడు. అయితే దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మనం దేవుని దగ్గర అడగాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి. తర్వాత ఆత్మీయులైనటువంటి వారు, బాగా భక్తిపరులైనటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే భక్తిహీనులైనటువంటి వారు స్నేహాలను బట్టి మనం తీసుకునే ఆలోచనలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయ జీవితంలో మరణం పతనానికి తీసుకుని వస్తాయి కదా. ఎలాంటి స్నేహం? బైబిల్లో రాయబడింది. 1 కొరింథీ 15:53 దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరుపుతుందంట. తనకు రాజ్యము పతనావస్థానానికి రావటానికి గల మొదటి కారణం ఏంటంటే పెద్దల ఆలోచన తోసివేసి ఆ స్నేహితుల ఆలోచన తను తీసుకుని వచ్చినాడు కనుక అది ఏం ఆలోచన అంటే అది దుష్ట ఆలోచన. అది కాబట్టి ఆ ఆలోచన ఏమైంది? తన రాజ్యము పతనావస్థను తీసుకుని వచ్చింది. కాబట్టి దేవుడు మనకు కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే సలహాలు తీసుకునేటప్పుడు, సలహాలు అడిగేటప్పుడు దేవుణ్ణి అడగండి సలహా. తర్వాత బాగా ఆత్మీయులైన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి సలహా. కాబట్టి అప్పుడు మనకు ఎంతో అది క్షేమకరం అన్నమాట. అంతేగాని స్నేహాలను బట్టి ఎవరు పడితే వాళ్ళని నమ్మేసి సలహాలు తీసుకుంటే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకి తోసింది వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళకి తోసింది వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పుడు మరి రెహబాము ఏం చేస్తూ వచ్చినాడు? పెద్దల సలహాను తీసివేసి ఎవరు సలహా చేశాడు? వాళ్ళ స్నేహితుల సలహా పాటించాడు. పిల్లల సలహా, యవనస్తుల సలహా. అందుకని ఏమైనాడు? రాజ్యము పతనావస్థలోనికి వచ్చింది కదా. అట్లాగే తనకున్నటువంటి స్నేహాలు బైబిల్లో రాయబడింది. ఎవరితో అయితే సహవాసం చేస్తామో వాళ్ళ లక్షణాలు పడతాయంట కదా. సామెతల గ్రంథం 13:20 ఏముందంటే ఎవరితో అయితే సహవాసం చేస్తామో అదే సహవాసాలు, అదే విధానం ఉంటుందంట కదా. ఒక మాట చదవండి, సామెతలు 13:20. ఆ జ్ఞానులు సహవాసం చేయవాడు ఏమవుతాడంట? జ్ఞానం గలవాడు అవుతాడంట. మూర్ఖుని సహవాసం చేయవాడు ఏమవుతాడు? చెడిపోడు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి సహవాసాన్ని బట్టి వాళ్ళు మరి పెద్దలు చెప్పిన మాట వినలేదు. తన సహవాసాన్ని బట్టి, తన సహవాసములో వాళ్ళు ఇచ్చే సలహాల మీదే ఉన్నాడు, కానీ ఆయనకి రెండో ధ్యాస లేదు. అట్లా ఉంటాం కొన్నిసార్లు. ఎవరైనా మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా మంచి చెప్పేవాళ్ళని కూడా మనం పట్టించుకో, ఒకే దృష్టి ఉంటుంది మనకి. ఎప్పుడు వాళ్ళనే మనం సలహాలు అడుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం సలహా అడిగేటప్పుడు మొట్టమొదటి దేవుని దగ్గర అడగాలి. తర్వాత ఆత్మీయులైనటువంటి వారిని మనము పెద్దవారి దగ్గర మనం సలహాలు తీసుకోవాలని మరి ఆ యొక్క రెహబాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. రెండోది ఏంటంటే గర్వపు మాటలు. ఏంటి ఆ గర్వపు మాటలు అంటే మా తండ్రి నడుము కంటే కూడా నా చిటికిన వేలు బరువుగా ఉంటుందంట. నా తండ్రి మిమ్మల్ని ఏం చేశాడంటే బెత్తములతో చిన్న కొట్టాడు, కానీ నేనైతే మిమ్మల్ని కొరడాలతో కొడతానంటే అది ఎంత భయంకరమైన మాట అంటే ఆ మాటగాళ్ళు అంతా బెదిరిపోయినారు. ఇక ఈయనతో మనకు పని లేదు, ఇక మనం ఒక రాజుని ఏర్పాటు చేసుకుందామని వెళ్ళిపోయినాం. ఎప్పుడైనా సరే మన నోట గర్వపు మాటలు రానికూడదు. బైబిల్లో అన్న అంటది, మనం చదవవసరం లేదు, కానీ మీ నోట గర్వపు మాటలు రానియొద్దని మరి 2 సమూయేలు గ్రంథంలో అన్న అంటది.
అంటే మన నోట గర్వపు మాటలు రాకూడదు. తన గర్వం కూడా ఉంది, గర్వపు మాటలు అవి. ఆ మాటలు ఎవరి అంటే స్నేహితులు చెప్పిన మాటలు అవి. కాబట్టి గర్వపు మాటలు, మనకు శక్తికి మించినటువంటి మాటలు, మనం అనకూడనటువంటి మాటలు అనటం ద్వారా కూడా ఏమైంది, పతన అవస్థలోనికి వస్తుంది అన్నమాట కదా. ఆ తండ్రి నడుము కంటే కూడా ఈ చిటికి వేలు బరువు అంట. అంటే ఇంకా ఎంత చిటికిన వేలు బరువు అంటే ఇంకెంత ఉంటుందో చూడండి. ఇక తండ్రి నడుముకే వాళ్ళు అల్లాడిపోతున్నారు, తండ్రి పెట్టిన బరువుకే వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఈయన తండ్రి నడుము కంటే కూడా ఈయన చిటికిన వేలు ఇంకా బరువుకు ఉంటుందంట. ఇంకా అతను నడుము ఎంత బరువు ఉంటుందో చూడండి. ఇక అంటే చాలాసార్లు మనం గర్వపు మాటల ద్వారా, గర్వంతో కూడా మనం ఏమవుతామంటే పతనావస్థలోనికి వస్తామన్నమాట. పతనావస్థలోనికి వస్తాం. అంతేకాదు ఆజ్ఞని మీరిపోయినాడు. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం 17 వచనంలో మీలో ఎవరు కూడా ఎక్కువైన భార్యలను చేసుకోవద్దు అన్నాడు దేవుడు. ఎక్కువ భార్యలను మీకు చేసుకోవద్దు అన్నాడు. పోయిన వారం కూడా చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 17:17లో. అయితే ఎంతమంది భార్యలు అంట చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 21వ వచనం. మొదటి దినవృత్తాంతం 11:21. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది భార్యలు? 18 మంది భార్యలు. తర్వాత 60 మంది ఉపపత్నుల్ని తెచ్చుకున్నాడంట. 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులంట. తర్వాత ఆయనకి సంతానం ఎంతమంది? కొడుకులు ఎంతమంది? 28 మంది కొడుకులు అంట. కుమార్తెలు ఎంతమంది అంటే 60 మంది కుమార్తెలు అంట. ఈయన సంతానం చూడండి, ఈయన పిల్లలు చూడండి. అంటే ఈయన దేని విషయంలో ఈయన మంచి నేర్పరితనంగా ఉన్నాడు, మెలకుగా ఉన్నాడంటే శరీర సంబంధ విషయాల్లో మంచి నేర్పరితనంగా ఉన్నాడు. 23వ వచనం చూడండి. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులు శేషించిన వారిని యోధా బెన్యమీను సంబంధులైన ఆయా ప్రదేశంలో ఆయా ప్రాకారపురముల్లో యందు అధిపతులను నిర్ణయించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండు చేసిన. ఈయన ఏ విషయంలో మెలకుకున్నాడంటే ఆత్మీయ విషయాల్లో మెలకు లేదు, కానీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో నెంబర్ 1 కింగ్ అనమాట ఈయన. చాలామంది ఎట్లా ఉంటామంటే ఆత్మీయ విషయంలో మెలకు ఉండదు, కానీ కుటుంబ విషయంలో ఎట్లా ఉంటారు చెప్పండి. ఇంట్లో నుండి బెదర్స్ ఎట్లా ఉంటారంటే ఇంట్లో వాళ్ళదే అధికారం ఉంటుంది అనమాట. ఇంట్లో మొత్తం బెదర్స్తే అధికారం ఉంటుంది దాదాపు ఎక్కువ శాతం. ఎక్కడికి వెళ్ళాలన్నా, భార్య ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎవరు అనుమతి తీసుకోవాలా? భర్త అనుమతి తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో ఏ కుటుంబంలో అయినా దాదాపు 90% భర్త అధికారమే ఉంటుంది. ఏవి తీసుకురావాలన్నా, ఏవి చేయాలన్నా భర్త పర్మిషన్ ఉంటుంది. అంతా తన ద్వారానే అన్నీ జరుగుతాయి. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం స్త్రీలు ఎక్కువ వస్తారు, పురుషులు తక్కువ వస్తారు. అంటే వాళ్ళు శరీర సంబంధం అంటే లోక సంబంధమా, ఈ భౌతికంగా డబ్బు సంపాదించే విషయంలో ఇవన్నీ ఉండొచ్చు, ఉండకూడదని చెప్పటంలా. కానీ ఈయనకి మరి పిల్లల విషయంలో, భార్యల విషయంలో, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనే విషయంలో మాత్రం ఈయన న్యాయం చేస్తున్నాడు. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం ఎట్లున్నాడు? ఈయన పతనమైపోతున్నాడు. ఆత్మీయ విషయాల్లో ఎట్లున్నాడు చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యం స్థిరపడి బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి. అంటే దేవుని విషయంలో ఎట్టున్నాడు చెప్పండి. దేవుని విషయంలోనేమో అతడు జనులు ఏం చేశారంట? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించిందంట. కానీ తన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో ఎట్లున్నాడంట? 11వ అధ్యాయం 23వ వచనం. అతడు మంచి మెలకు గలవాడే. చూడండి ఎట్లుందో. ఆత్మీయ విషయాల్లోనేమో మెలకు లేదు, కానీ కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో మాత్రం ఎట్లున్నాడు? చాలామంది ఎట్లుంటామంటే రెండిట్లో ఉండాలి దేవుని బిడ్డలారా. కుటుంబ విషయంలో మనం ఎంత మెలుగు కలిగి ఉన్నామో ఆత్మీయ విషయాల్లో కూడా అంత మెలుగు కలిగి ఉన్నవాడే నిజమైన ఆ కుటుంబం ఇంకా అభివృద్ధి చెందు విస్తరిస్తుంది అనమాట. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే మరి ఆ కుటుంబ విషయంలో మెలకు కలిగి ఉన్నాడు. భార్యల్ని ఏమన్నాడు దేవుడు? భార్యల్ని ఎక్కువ మంది చేసుకోవద్దు అన్నాడు.
ద్వితీయోపదేశకాండ 17:17. అయితే ఎక్కువ మంది భార్యలను చేసుకున్నాడు, ఉపపత్నులను చేసుకున్నాడు. రాజుకు ఒకడే భార్య ఉండాలంట దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఈయనకి ఎంతమంది భార్యలుంట? ఎంతమంది భార్యలు? 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు, 28 మంది కొడుకులు, 60 మంది కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు ఆయనకి? అంటే వీటిలో పడిపోయి ఆత్మీయశాలలో ఏం చేశాడంటే వెనకం చేశాడు అన్నమాట. అందుకని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన చేసిన పొరపాటు ఏంటి? మొట్టమొదట తన రాజ్యం ఏమైందంటే, లాస్ట్లో చెప్తా, తన రాజ్యం పతనావస్థలోనికి వచ్చింది. కారణం ఏంటి? పెద్దల ఆలోచన తోసివేశాడు. రెండోది గర్వపు మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మూడోది ఎక్కువ మంది భార్యలను చేసుకున్నాడు. తర్వాత నాలుగోది ఏం చేశాడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట అండి? విసర్జించిండంట. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే ఏమైపోతాం? నష్టపోతాం కదా. ఈయన గురించి 2 సందర్భాల్లో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 12 అధ్యాయం, 14 అధ్యాయం, 3 అధ్యాయాలు ఉంటుంది. తర్వాత ఈయన మొదటి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 10 అధ్యాయం నుంచి ఉంటుంది అన్నమాట. 10, 11, 12, 13 ఇట్లా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథంలో 3 అధ్యాయాల్లో, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాడు. ఈయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట అండి? విసర్జించినాడంట. ఎప్పుడు? అంతా స్థిరపడి బలపరచబడిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ వచ్చినాడంట. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, జనులంట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారంట, దేవుని మాటలు మర్చిపోయినారంట. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని మర్చిపోతాను. జనులు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారంట. అంటే ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేని వారై ఏం చేస్తున్నారంట? హోషేయ గ్రంథం 4వ అధ్యాయము చూడండి, ఆ మాట చదువుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు, నువ్వు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి గనుక నేను నీ కుమారులను మర్తును. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చాలామంది చదవట్లేదు ఈ రోజుల్లో. చాలామంది దేవుని వాక్యాన్ని చదవట్లేదు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతున్నారు, బైబిల్ని అలగట్లేదు, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవట్లా, వాక్యం చదవట్లా. కారణం ఏంటంటే వాక్యాన్ని మర్చిపోతున్నారు. దేవుడు అంటాడు, నువ్వు నా ధర్మశాస్త్రాన్ని విసర్జించావు గనుక కాబట్టి నేను నీ కుమారులను మర్తును, నీ పిల్లలు నేను మర్చిపోతా అంటున్నాడు. అంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని కొంచెం ఆశీర్వదించేసరికి మనం ఏం చేస్తాం? కిందే ఉంది 7వ వచనంలో, తమకు కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపం చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. కాబట్టి దేవుడు వారు తమకు కలిగిన కొలది వారి నా యెడల ఏం చేస్తున్నారు? అధికమైన ద్రోహం చేస్తున్నారు, అధికమైన పాపం చేస్తున్నారు. ఈ రెహబాము కూడా ఏం చేస్తూ వచ్చినాడు? రెహబాము రాజ్యం స్థిరపడి బలపరచబడిన తర్వాత ఏమయ్యాడంట? దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిండంట. దేవుడు కూడా మనల్ని కొంచెం ఆశీర్వదిస్తూ, దేవుడు మనకు పిల్లల్ని ఇస్తూ, దేవుడు మన చేతి పనులు దీవిస్తుంటే, మంచి ఇళ్ళు ఇస్తుంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటే మనం కూడా ఏం చేస్తున్నాం? పూర్వక స్థితి పోయింది మనకి. ఆ పూర్వస్థితి పోయింది. పూర్వకాలంలో సేవకులు గద్దించినా తిట్టినా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఏం అనకపోయినా మన అంతరికి మనమే బ్రేక్ అయిపోతున్నాం. ఇటు వరకున్న భక్తి పోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమైపోయింది? సీనియారిటీ వచ్చేసింది. దేవుడు కొంచెం మనల్ని ఆశీర్వదించినాడు. ఇప్పుడు సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, సమృద్ధిగా పని చేసుకుంటున్నాం. దేవుడు చక్కగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మందిరం ఖాళీ అయిపోతుంది. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? మనము విసర్జిస్తున్నాం. అంతేకాదు 4వ విషయం ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం, వారు యెహోవా యెడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం అందు ఐగుప్తు రాజైన షేషాకు 1200 రథములతో
60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చింది. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు. ఇక్కడ మనం చూస్తే అతని మీదకి ఎవరు వచ్చినారండి? దండెత్తి వచ్చినారు శత్రువులు. ఇప్పుడు దేవుడే పంపించినాడు వాళ్ళని, దేవుడే రేపినాడు. ఇదిగో ఎల్లు పో. ఆయనకి బాగా ఏమైంది? స్థిరపడి బలపరిచబడిన తర్వాత ఏమైంది? నా ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు కనుక ఇప్పుడు దేవుడు ఎవరిని రేపినాడంట? ఏం చేశాడు దేవుడు? అతను ఎవరిని పంపించినాడు చూడండి 2వ వచనంలో. రెహబాము యొక్క 5వ సంవత్సరం మంది ఐగుప్తు రాజు అయిన షేషాకు 1,200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చిందంట. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలను, సుక్కీలను, కూషీలను అనువారు లెక్కకు మించుండిరి. అతడు యోధాకు సమీపమై ప్రాకారములను పట్టుకుని యెరూషలేముకు రాగా ప్రవక్త అయిన షెమయ అతని యొద్దకు వచ్చి, రెహబాము యొద్దకు వచ్చి, షీషాకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోధావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించదు కనుక నేను మిమ్మల్ని షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పిన. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు నన్ను విసర్జించారు కనుక నేనేం చేశానంటే ఇప్పుడు నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తున్నాను అన్నాడు. శత్రువులకు అప్పగించినాడు. ఇప్పుడు మరలా ఏం చేశాడంటే మరలా ఈసారి పశ్చాత్తాపడ్డాడు. ఈసారి మరలా బతిమలాడుకున్నాడు. 6వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు అందరూ అధిపతులను రాజును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకుని వారు తాము తగ్గించుకున్నట యెహోవా సూచన కనుక యెహోవాకు షెమయ్యకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చిన, వారు తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనం చేయక షేషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే నేను వారికి రక్షణ దయచేది. దేవుడు వీళ్ళు తగ్గించుకున్నారంట, పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడ్డాడు కానీ మరలా ఏం చేస్తూ వచ్చినాడు? మరలా తప్పిపోతూ వచ్చినాడు. మరలా దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. ఈసారి మరి 9వ వచనంలో ఈసారి మరలా వచ్చినారు. ఈసారి మరలా యెరూషలేము మీదకి వచ్చి ఏం చేశారు చూడండి. 9వ వచనం 12:9. ఐగుప్తు రాజైన షేషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్సముల అన్నిటినీ రాజనగర్లోని బొక్సములన్నిటినీ దోసుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళను తీసుకుని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజుని యొక్క ద్వారమున సేవకుల యొక్క అధిపతులకు అప్పగించిన. ఇతడు ఏం చేస్తూ వచ్చినాడంటే అన్నిటిని ఎత్తుకుని పోయినాడు. సొలొమోను ఎంత కష్టపడ్డాడంటే సొలొమోను దినాల్లోనంటే వెండి వెన్నికకి రాలేదంట. వెండి వెన్నికకి రాలేదంట. చూడండి 9వ అధ్యాయం 21వ వచనం. సొలొమోను దినాల్లో వెండి వెన్నికకు రానిదాయను. అంటే సొలొమోను దినాల్లో వెన్నికకి రాలేదంట. కానీ రెహబాబు దినాల్లో వెండి లేదు, బంగారం లేదు. ఏమైపోయింది? సొలొమోను కష్టపడి ఏం చేశాడు? బంగారపు డాళ్ళను చేపించినాడంట. ఇప్పుడు షేషాక్ అనేటువంటి ఆయన యెరూషలేము మీదకి వచ్చి బంగారపు డాళ్ళన్నిటిని ఎత్తుకుని పోయినాడంట. ఎత్తుకుని పోతే ఇప్పుడు వెండి కూడా కాదంట, ఇత్తడి డాళ్ళను చేయించి ఆ స్థలంలో పెట్టిండంట. అందుకే సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాల్లో 18-19 వచనాలు, ప్రసంగి గ్రంథం 2:18-19 అంటాడు, నేను ఇంత కష్టపడి ఇంత చేశాను కానీ ఇదంతా వ్యర్థమే. నేను సంపాదించిందల్లా మళ్ళీ ఇంకోటికి అప్పగించాలి. వాడికి తెలివి లేకపోతే, వాడి జ్ఞానం లేకపోతే ఈ ఆస్తి అంతా పోద్ది అన్నాడు. ఇదంతా వ్యర్థమేనన్నాడు. సొలొమోను సంపాదించాడు కానీ ఏం లేదు. కుమారుడి కాలంలో అన్నీ పోయినాయి. కుమారుడి కాలంలో ఏమైంది? అంతా పోయింది. ఆస్తి నిలిచి ఉండాలి, నిలిచిలేదు. తన కుమారుని కాలంలో బంగారం పోయింది, బంగారపు డాళ్ళు చేయించింది, బంగారం పోయింది, అన్నీ పోయినాయి. కనీసం ఎండి కూడా లేదు, ఇత్తడి డాళ్ళను చేయించినాడంట. కారణం ఏంటంటే తన రాజ్యము అది నెమ్మదిగా ఏం చేస్తూ వచ్చింది? తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అనేక పర్యాయములు మరలా తప్పిపోతూనే ఉన్నాడు అన్నమాట. ఒక్కసారి మాత్రం పశ్చాత్తాపడి తగ్గించుకున్నాడు కానీ తర్వాత మనం చూసినట్లయితే అతడు ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిపోతూ వచ్చినాడు, పడిపోతూ వచ్చినాడు కదా. 1 రాజుల గ్రంథము చూడండి. 1 రాజుల గ్రంథం ఏం చేశాడు అక్కడ? 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయము
మొదటి రాజులు 14:22. మొదటి రాజులు 14:22 చదవండి. యోదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించినట్లుగా పాపం చేసు ఆయనకు రోషం పుట్టించిరి. ఇక్కడ ఏం చేస్తారంట? యెహోవా దృష్టికి కీడు చేసి. పైన 21 వచ్చిన చూడండి. యోధా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఎలుసుండెను. రెహబాము 41 సంవత్సరములు గలవాడైనప్పుడు ఏలనారంభించును. తాను నామం ఉంచుటకై యెహోవా కోరుకునే యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలిను. అతని తల్లి అమోనిరాలు, ఆమె పేరు నయమ. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంట? 22వ వచనంలో యోదావారు యెహోవా దృష్టికి ఏం చేశారంట? కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటి మించినట్లుగా పాపం చేస్తూ ఆయనకి ఏం చేశారు? రోషం పుట్టిస్తూ వచ్చినారంట. ఇంకా మనం చూడండి రెహబాము దినాల్లో ఎట్లా తయారైపోయినారంటే 23వ వచనం. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం కిందను బలిపీఠము కట్టి విగ్రహములు నిలిపి దేవతా స్తంభం ఉంచిరి కదా. ఇవ దేవునికి ఎంత కోపాన్ని తీసుకుని వచ్చినాడంటే అంత కోపాన్ని తీసుకుని వచ్చినాడు రెహబాము. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని కీడు చేస్తూ వచ్చినారంట దేవుని దృష్టికి. తర్వాత ఇంకేం చేశాడు చూడండి, చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12:2 వచనం. 2వ దినవృత్తాంతములు 12:2. వారు యెహోవా ఎడల ఏం చేస్తూ వచ్చినారంట? ద్రోహం చేస్తూ వచ్చినారంట. దేవుని దృష్టికి వారు ఏం చేస్తూ వచ్చినారంట? ద్రోహం చేస్తూ వచ్చినారంట. దేవుని దృష్టికి ద్రోహం చేశారంట. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క దృష్టికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ద్రోహం చేస్తూ వచ్చినారు. అంతేకాదు ఏం చేశాడు చూడండి, 12వ అధ్యాయము 14వ వచనం. 12:14. 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయం 14వ వచనం చదవమ్మ. అతడు తన మనస్సును యెహోవాను ఎదుగుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసిన. ఏం చేస్తూ వచ్చాడంట? అతడు తన మనస్సును యెహోవాను ఎదుగుట యందు నిలుపుకొనక ఏం చేశాడు? చెడు క్రియలు చేస్తూ వచ్చాడు. రెహబాము చేసిన పాపం ఏంటంటే చెడు క్రియలు, చెడ్డ క్రియలు చేస్తూ వచ్చాడు. దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. అందుకని రెహబాము యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే యుద్ధములు జరుగుతూ వచ్చినాయి, నెమ్మది లేదు. 16వ వచనం చూడండి, 12వ అధ్యాయం 16వ వచనం. రెహబాముకును యెరోబాముకు యుద్ధములు ఎడతెక్క జరిగిను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణం ముందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజయ్య. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే రెహబామునకును యెరోబాముకి ఏం జరిగినాయంట? ఎడతెక్క యుద్ధములు జరిగినాయంట. ఆయన బామే, ఈయన బామే. ఇద్దరు ఎవడు తక్కువడు కాదు. ఆయన్ని దేవుడే రాజుగా చేశాడు, ఈయన కూడా దేవుడే రాజుగా చేశాడు. వీళ్ళిద్దరు కూడా కృతజ్ఞత లేని భయంకరమైనటువంటి మనుషులు అనమాట. అందుకని దేవుడు వీళ్ళిద్దరికి ఏం చేశాడు? వీళ్ళిద్దరికి కూడా ఎడతెర్పు లేకుండా నెమ్మది లేదు. ఎప్పుడు వీళ్ళిద్దరికి పోరాటాలే, యుద్ధములే. కారణం ఏంటంటే ఎడతెగు లేకుండా ఏమో జరిగింది? తన కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి పరిస్థితి రెహబాము చేస్తూ వచ్చినాడు. రెహబాము మరి దినదినము ఏమైపోయింది? చివరికి ఏమైనాడు? చనిపోయినాడు. తన యొక్క పతన స్థితికి వచ్చేసినాడు. అతి తక్కువ వయసులోనే తను చనిపోయి తన కుమారుడు ఏమైనాడంట? అబియాను రాజుగా చేసినాడు. కాబట్టి ఇప్పుడు రెహబాము ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆలోచన తోసివేశాడు. ప్రార్థన జీవితం లేదు, చెడు స్నేహాలు చేస్తూ వచ్చినాడు, దుష్ట సాంగత్యం చేస్తూ వచ్చినాడు, చెడ్డవారి మాటలు విన్నాడు, మంచి వాళ్ళ మాటలు వినలేదు. మంచి ఆలోచన త్రోసివేశాడు. గర్వపు మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. రాజ్యం రెండుగా పోయింది. ఎక్కువైనటువంటి భార్యలను చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని దృష్టికి కీడు చేస్తూ వచ్చాడంట. మొదటి రాజుల గ్రంథం 14:22 దేవుని దృష్టికి కీడు చేశాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో దేవునికి విరోధంగా దేవునికి ద్రోహం చేస్తున్నారు. దేవుడు నమ్మి రాజుగా చేస్తే
దేవునికి ద్రోహం చేశారంట. ద్రోహం అంటే ఏంటి? నమ్మి అప్పగిస్తున్న దాన్ని ద్రోహం చేయటం అన్నాడు. నమ్మిన వారిని అపనమ్మకంలోనికి తీసుకురావటం, ద్రోహం చేయటం, నమ్మిన వారిని మోసం చేయటం అన్నమాట. దేవుడు రెహబాముని నమ్మి సొలొమోనుకి అంతమంది కుమారులు ఉన్నప్పటికీ ఇతన్నే దేవుడు రాజుగా చేస్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవునికి ద్రోహం చేస్తూ వచ్చినాడంట. ద్రోహం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు ఇతనిలో మనం చూసినట్లయితే ఈ చివరి విషయాన్ని మనం చూడండి. 12:14 ఏముంది అక్కడ? అతడు తన మనసును యెహోవాను ఎదుట యందు ఏం లేదు నిలుపుకొనక చెడు క్రియలు చేస్తూ వచ్చినాడు. దేవుని ఎదగడానికి మనసు నిలుపుకోలేదంట. దేవుని ఎదగడానికి మనసును నిలుపుకోలేదంట. చెడు క్రియలు చేస్తూ వచ్చాడు, చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చినాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, కానీ ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? ఆ వ్యక్తి పోగొట్టుకుంటూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో తను ఎంతో పతనం అయిపోయినాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు ఇక్కడ ఎందుకు రాయబడుతూ వచ్చినాయంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి, మనం వారి వలె ఉండొద్దు, మనము దేవుడు ఆశీర్వదించిన కొలది దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా, దేవుని సన్నిధిలో ఇటువరకు ఎట్లున్నామో అట్లా ఉండేవారంగా, అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే బిడ్డలంగా దేవునే మనం కలిగి ఉండాలి. రెహబాము వలె ఉండొద్దు. రెహబాము ఏం చేస్తూ వచ్చినాడు? ఒకసారి మాత్రం ఆపుతొస్తే ఇక నలుదిక్కులా శత్రువులు వచ్చి మొత్తం కమ్ముకున్నప్పుడు మాత్రమే తాను తగ్గించుకున్నాడు. మళ్ళా తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట? తన మనసును ఏం చేయలేకపోయినాడట. మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి 12:13 వచ్చిన చూడండి. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసిండు. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈలు గలవాడై 41 సంవత్సరాలు ఏడు గలవాడై ఉండి 17 సంవత్సరాలు మాత్రమే ఏం చేశాడంట? పరిపాలన చేసి తర్వాత ఏమయ్యాడు? దేవుని యందు ఆయన ఏం 14 వచ్చిన అతడు తన మనస్సు యెహోవాను ఎదుగుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు యుద్ధాలను కలగజేశాడు. 16 వచనం 12:16 రెహబామునకు యెరోబామునకు యుద్ధములు ఎడతెగక జరిగి రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణం నందు పాతి పెట్టబడిను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజు. ప్రభు సిద్ధమైతే ఎప్పుడన్నా వచ్చేవారం కానీ పై వచ్చేవారం కానీ అతని గురించి కూడా మనం ధ్యానం చేసి అలాంటి యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు బహు భయంకరమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మంచి రాజులు కూడా కొంతమంది ఉన్నారు. కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని చెడ్డ పనులు చేసిన వాళ్ళ యొక్క జీవితాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన ఆత్మీయ జీవితంలో ఎట్లున్నామో, కుటుంబ విషయంలో పిల్లల విషయంలో ఎట్లున్నాడు? ఆయన మంచి మెలకు కలిగి ఉన్నాడు, కానీ ఆత్మీయ జీవితంలో ఏమైపోయినాడు? పతనం అయిపోయినాడు. మనం ఎలాగున్నామో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.